ప్రతిజ్ఞ లాస్ట్లో పెడతారా? ఓటు లాస్ట్లో పెడతారా? ఓకే, లాస్ట్లో ఓకే. తమ్ముళ్ళు చూడు, తమ్ముళ్ళు కూర్చోవాలి. మధ్యలో ఉండేవాళ్ళు కూర్చోవాలి 2 నిమిషాలు. ఓసారి ఉత్సాహం ఎక్కువైపోయినా ప్రమాదమే. మధ్యలో ఉండేవాళ్ళు కూర్చోవాలి. మిగిలిన వాళ్ళకి వినపడడం లేదు, కూర్చోవాలి. కుర్చీలు ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా ముందుకు పోతామనే ఆలోచన కలుగుతూ ఉంది. మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 100కి 30-40% మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను, అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి నేను కపిల తీర్థం వెళ్ళాను. కపిల తీర్థంలో పూజలు చేసి అక్కడుండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పవిత్రంగా పరిశుభ్రంగా పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత మునిపే మీరు చూస్తే పక్కనే ఇక్కడ ఏదైతే ఒక మంచి